హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మనీ ప్లస్. ఈరోజు మా వారు చికెన్ తెచ్చారు. పిల్లలు మార్నింగే చెప్పారు, మమ్మీ ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ చేయమని. ఇంకా పిల్లలు అన్నాక తప్పుతుంది కదా, చేయాలి కదా. నా స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసేద్దామో చూద్దామా మరి. వచ్చేయండి. అయితే ఇక చికెన్లోకి కొంచెం పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, ఈ మూడు కూడా వేసేద్దాం ఇందులోకి. అల్లం వెల్లుల్లి పేస్ట్, రెండు మూడు పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, పెద్ద సైజు టమాటా, కొంచెం పుదీనా. ముందుగా ఒక 4 ఆనియన్స్ని ఫ్రై చేసుకొని ఈ ఆనియన్స్ కూడా ఇందులో వేసేద్దాం, ఫ్రైడ్ ఆనియన్స్. నెక్స్ట్ కొంచెం పెరుగు, బిర్యానీ ఆకు, నెక్స్ట్ హోల్ గరం మసాలా, ఇవి కూడా వేసేసుకుందాం. బాగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకొని ఒక 20 మినిట్స్ ఇలానే ఉంచేద్దాం. ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కొంచెం సపోర్ట్ చేయండి. నేను మనీ ఫ్రెష్. ముందుగా రైస్ని ఒక 1/2 an hour అయితే కడిగి నానబెట్టుకోవాలి. నానబెట్టాను ఒక 1/2 an hour ముందు. ఇందులోకి బాస్మతి రైస్, నెక్స్ట్ హోల్ గరం మసాలా విత్ ఇది తేజ్పత్రి ఆకు, బిర్యానీ ఆకు, ఇందులోకి సాల్ట్, నెక్స్ట్ పచ్చిమిర్చి, కొంచెం నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు. వేసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం. మ్యారినేట్ చేసాం కదా ఇందాక, 20 మినిట్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు కడాయిలో వేసి ఫ్రై చేసుకుందాం. అందు గురించి దమ్ పెడతాం కదా, అందుకే ఈ బిర్యానీ తెప్పాలు అయితే పెట్టుకున్నాను నేను. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాం. నెయ్యి చేసి పెట్టుకున్నాం కదా, ఈ చికెన్ కూడా అందులో వేసేసుకున్నాం. బాగా ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది బిర్యానీ, టేస్ట్ బాగుంటుంది.
చికెన్ ఫ్రై అయిందేమో ఒకసారి చూద్దాం. చికెన్ అయితే ఫ్రై అవుతుంది. రైస్ కూడా ఒకసారి చూద్దాం. ఉడికిపోతుంది, కుక్ అయిపోయినట్టు ఉంది. కొంచెం ఒక మెతుకు చూసి ఇలా బ్రేక్ అయిపోవాలి. బ్రేక్ అయిపోతే ఉడికిపోయినట్టు. రైస్ కూడా కుక్ అయిపోయింది. నెక్స్ట్ ఈ రైస్ ఏమో వార్చి అలాగా కొంచెం దమ్ములా రైస్ చికెన్ మీద అలా వేసేసి లేయర్లో అయితే వేసుకోవాలి. వాటర్ అయితే ఫస్ట్ రాకూడదు. తీయాలి. ఫ్రైడ్ ఆనియన్స్, నెక్స్ట్ పుదీనా, కొత్తిమీర, నెయ్యి, నెక్స్ట్ కొంచెం జీడిపప్పు, కొంచెం నిమ్మరసం, అన్నీ వేసేసి ఇంకా దమ్ పెట్టుకోవాలి. మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకొని ఏదైనా బరువుగా ఉండేది పెట్టేసుకుంటే ఆవిరి బయటికి పోకుండా ఉంటుంది. హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉంచాలి. నెక్స్ట్ లో ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ ఉంచేస్తే దమ్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. చూద్దాం కుక్ అయిందో లేదో. ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. చూద్దాం పర్ఫెక్ట్గా అయితే. చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సర్వ్ చేసేసుకోవడమే. మీ స్పెషల్స్ ఏంటో కూడా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.